హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. KGF 3 మూవీపై అదేవిధంగా సలార్ 2 పైన ప్రశాంత్ నీల్ గారు మాత్రమే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు సినిమాల పైన ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారు, అసలు మూవీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనే విషయాల గురించి చెప్పాడా, ఇంకేమైనా విషయాల గురించి చెప్పాడా అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే KGF 1, KGF 2 రావడం జరిగింది. అదేవిధంగా సలార్ సినిమా కూడా రావడం జరిగింది. KGF 1, 2 వచ్చేసరికి హీరోగా నటించడం జరిగింది. రెండు సినిమాలు మాత్రమైతే భారీ హిట్ అయితే సాధించడం జరిగింది. ముఖ్యంగా KGF 1 మాత్రమైతే సూపర్ డూపర్ హిట్ సాధించడం జరిగింది, కలెక్షన్ల పరంగా కానీ స్టోరీ పరంగా కానీ. అదేవిధంగా దాని సీక్వెల్గా వచ్చిన KGF 2 వచ్చేసరికి KGF 1 కంటే KGF 2 ఇంకా వేరే లెవెల్లో ఉంది అని కూడా ప్రశంసల వర్షాలు అయితే కురిపించడం జరిగింది. ఆ రేంజ్లో సినిమాను మాత్రమైతే హిట్ సాధించడం జరిగింది. దాదాపు 400 నుంచి 500 కోట్ల బడ్జెట్ అయితే వచ్చిందని కూడా తెలిసిన విషయమేనే. అదేవిధంగా మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు నటించిన సలార్ సినిమా మాత్రం అయితే సూపర్ హిట్ సాధించడం జరిగింది. ఇండియా లెవెల్లో కాదు, వరల్డ్ లెవెల్లో మన సలార్ సినిమా మాత్రమైతే సూపర్ సక్సెస్ సాధించి దాదాపు 700 కోట్ల పైచులకు కలెక్షన్ వర్షం అయితే కురిపించడం జరిగింది ప్రభాస్ సినిమా. అయితే రెండు సినిమాలు కూడా ప్రశాంత్ నీల్ గారు మాత్రమే తెరకెక్కించడం జరిగింది. ఓన్ రైటింగ్ అండ్ డైరెక్షన్ కూడా ప్రశాంత్ నీల్ గారే చేయడం జరిగింది. అందుకే ఇంత సక్సెస్ఫుల్ అయితే సాధించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ మూడు సినిమాలతోనే మన ప్రశాంత్ నీల్ గారు వచ్చేసరికి పాన్ ఇండియా లెవెల్లో డైరెక్షన్లో ఎదిగాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రశాంత్ నీల్ గారు రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని KGF 3 పైన అదేవిధంగా సలార్ 2 పైన మాత్రమైతే ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో వచ్చేసరికి మనకి సలార్ 2 కూడా రాబోతుంది అన్నట్లయితే చెప్పడం జరిగింది. అది వచ్చేసరికి మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి స్టోరీ కూడా రెడీ అయింది, అదేవిధంగా సెట్ కూడా రెడీ అవుతున్నట్లుగా అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పడం జరిగింది. త్వరలోనే ప్రభాస్ గారితో కలిసి షూటింగ్ అయితే మొదలు పెడుతున్నట్లయితే ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా KGF 3 వచ్చేసరికి KGF 3 స్టార్ట్ కావడానికి ఇంకా టైం పడుతుందని అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసరికి వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడం జరిగింది. అతని షెడ్యూల్ మాత్రం అయితే ఖాళీగా లేదని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా KGF 3 డైరెక్టర్లు వచ్చేసరికి వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. అందుకే KGF 3 రావడానికి అయితే టైం పడుతుంది, వస్తుందని కూడా అయితే ప్రశాంత్ నీల్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే సలార్ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి KGF 3 సినిమాను చేస్తానని అయితే ప్రశాంత్ నీల్ ఈ ఇంటర్వ్యూలో అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అయితే త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారిని డైరెక్ట్ చేయబోతున్నట్లయితే క్లియర్ కట్ అయితే మనకు అర్థమవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే మాత్రం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఈ సినిమా వచ్చేసరికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దాదాపు 2-3 నెలల్లోనే సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. మరి చూద్దాం 2 నెలల్లో ఈ సినిమా స్టార్ట్ అవుతుందా లేదా అని అయితే చూడాలి. ప్రజెంట్ అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చేసరికి స్పిరిట్, అదేవిధంగా కల్కి మూవీ దాదాపు ముగిసింది. స్పిరిట్ సినిమా కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఆ సినిమాకి ఈ సినిమాకి డేట్ క్లాష్ అవుతాయా లేకపోతే ఏ విధంగా డేట్ చేంజ్ చేస్తే అయితే చూడాలి. ప్రభాస్ అయితే డేట్స్ మాత్రం అయితే ఖాళీగా ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతున్నట్టయితే ప్రభాస్ గారు మాత్రం అయితే డేట్స్ ఇచ్చినట్లయితే మనం అర్థం చేసుకోవాలి. మరి సలార్ 2 పైన అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సలార్ సినిమా మాత్రం అయితే సూపర్ హిట్ సాధించడం జరిగింది. సలార్ 2 చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండడం జరిగింది. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా సినిమా మాత్రం అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే ఆ రేంజ్గా దాన్ని మించి తెరకెక్కిస్తున్న విషయం కూడా తెలిసిందే. మరి చూద్దాం సలార్ 2 పైన ఇంకేమైనా అప్డేట్ రాగానే, KGF 3 పైన ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.